కార్పొరేట్ లాలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ చాప్టర్లో ఒక క్వశ్చన్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్, లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏ కేసులో యూజ్ చేస్తారని అడుగుతున్నారు. అంటే గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు, లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు అని ఆన్సర్ అవుతున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు అసర్టైన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ లా ఆర్ స్టాట్యూట్, ఏదైనా మనము లా కానీ స్టాట్యూట్ కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థం చేసుకోవాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామటికల్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అప్లైడ్. గ్రామటికల్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ రెండు కూడా, గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్, లాజికల్ ఇంటర్ప్రిటేషన్ రెండు కూడా అప్లై చేసి చూడాలి. అప్పుడే మనకి రియల్ మీనింగ్ ఆఫ్ ది లా, ట్రూ మీనింగ్ ఆఫ్ ది లా ఏందని తెలుస్తుంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏమని తెలుస్తుంది, ఆ లా యొక్క ఇంటెన్షన్ ఏందని తెలుస్తుంది. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ది వర్బల్ ఎక్స్ప్రెషన్. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా ఫోకస్ చేసేది వర్బల్ ఎక్స్ప్రెషన్లో ఫోకస్ చేస్తుంది, వర్బల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాలోనే ఫోకస్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ గో బియాండ్ ది లెటర్ ఆఫ్ లా, లెటర్ ఆఫ్ లా బియాండ్ పోదు. వెరాస్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ సిక్స్ మోర్ సాటిస్ఫాక్టరీ ఎవిడెన్స్. కానీ అదేవిధంగా ఇంకో సైడ్లో లాజికల్ ఇంటర్ప్రిటేషన్ మోర్ సాటిస్ఫాక్టరీ ఎవిడెన్స్ ఉందా లేదా చెక్ చేస్తుంది, ట్రూ ఇంటెన్షన్ ఆఫ్ ద లిస్టర్ ఉందా లేదా చెక్ చేస్తుంది లాజికల్ ఇంటర్ప్రిటేషన్. ఇన్ ఆల్ ఆర్డినరీ కేసెస్, అన్ని ఆర్డినరీ కేసెస్లో గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, సోల్ ఫామ్ అలవబుల్. కానీ కోర్ట్ కెనాట్ డిలీట్, కోర్టు డిలీట్ చేయలేదు, యాడ్ చేయలేదు, మాడిఫై చేయలేదు లెటర్ ఆఫ్ లా అని. దానికోసం లెటర్ ఆఫ్ లా ఇస్ లాజికల్లీ డిఫెక్టివ్. కానీ ఒకవేళ లెటర్ ఆఫ్ లా వచ్చి లాజికల్ డిఫెక్ట్ ఉందనుకో, అంబిగ్యూటీ ఉందనుకో, ఇన్కన్సిస్టెన్సీ ఉందనుకో, ఇన్కంప్లీట్నెస్ ఉందనుకో, అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, కోర్ట్ యొక్క డ్యూటీ ఏమి, ట్రావెల్ బియాండ్ ది లెటర్ ఆఫ్ లా. లెటర్ ఆఫ్ లా కంటే బియాండ్గా ఆలోచించి లాజికల్ ఇంటర్ప్రిటేషన్ మీకు సెన్స్ ఉందా లేదా చెక్ చేస్తారు. ఇట్ ఉన్న ట్రూ ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఉందా లేదా చెక్ చేస్తారు ఆ సిచ్యువేషన్లో. సో దట్ స్టాట్యూట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్. అట్లా చేసినప్పుడు స్టాట్యూట్ని ఎన్ఫోర్సబుల్ చేయొచ్చు లా ప్రకారంగా. హౌఎవర్ అన్రీజనబుల్ ఇట్ మే బి. ద డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ ఇస్ టు అడ్మినిస్టర్. కోర్టు యొక్క డ్యూటీ ఏంటంటే అడ్మినిస్టర్ చేయాలి, లాని అడ్మినిస్టర్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా యాజ్ ఇట్ స్టాండ్స్. అంతేగాని అడ్మినిస్టర్ చేస్తూ ఉండాలి, అంతేగాని అది వదిలేదు అట్లనే, అది గ్రామటికల్ కరెక్ట్ ఉందని చెప్పి వదిలేదు. హౌఎవర్ ఇఫ్ దెర్ ఆర్ టూ పాసిబుల్ కన్స్ట్రక్షన్స్, ఒకవేళ టూ పాసిబుల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే టూ పాసిబిలిటీస్ ఉన్నాయి ఏదైనా ఒక సిచ్యువేషన్, అప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తుంది. టూ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ క్లాస్, టూ పాసిబుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ క్లాస్, ఒక క్లాస్లో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయంటే అప్పుడు ప్రిఫర్ చేస్తుంది, ఏం ప్రిఫర్ చేస్తుంది, లాజికల్ కన్స్ట్రక్షన్ ప్రిఫర్ చేస్తుంది, విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ సెట్టింగ్ ఇన్ విచ్ ది క్లాస్ అపియర్స్. ఏ క్లాస్ నుంచి అయితే వచ్చిందో అది, ఏ క్లాస్ నుంచి అయితే టూ పాసిబిలిటీస్ ఉన్నాయో అప్పుడు లాజికల్ ఇంటర్ప్రిటేషన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి యూజ్ చేయాలి, ఇన్ విచ్ ఇట్ కేమ్ టు ఎనాక్టెడ్ అండ్ ఆల్సో ది వర్డ్స్ యూజ్ దేర్ ఇన్. సర్కమ్స్టాన్సెస్ బట్టి ఆ వర్డ్స్ని, ఆ లాజిక్ని యాక్ట్లో యూజ్ చేయాలి. ఇది అండి ఇంటర్ప్రిటేషన్, గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. ఇది నేను తెలుగులో చెప్పాను, ఇప్పుడు ఇంగ్లీష్లో చదవాలంటే ఇన్ ఆర్డర్ టు అసర్టైన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ లా, స్టాట్యూట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామటికల్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ అప్లైడ్ టు కన్క్లూడ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ది లా అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ బిహైండ్ ఎనాక్టింగ్ ఇట్. Grammatical interpretation concerns itself exclusively from the verbal expression of law. It does not go beyond the letter of law, whereas logical interpretation, on the other hand, seeks more satisfactory evidence of the true intention of the legislature. In all ordinary cases, the grammatical interpretation is the sole form allowable. The court cannot clear, delete, or add to modify the letter of law. However, letter of law is logically defective on account of ambiguity, inconsistency, or incompleteness. Court is under a duty to travel beyond the letter of law so as to determine the true intention of the legislature, so that statute is enforceable at law. However unreasonable it may be, the duty of the court is to administer the law as it is stands, rather it is just or unreasonable. However, if there are two possible constructions of clause, the courts may prefer the logical construction which emerges from the setting in which the clause appears and the circumstances in which it came to be enacted and also the words used therein. ఇది ఇంగ్లీష్లో అండి, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంగ్లీష్లో చదివాను, ఇప్పుడు ఒకసారి హిందీలో ట్రై చేస్తాను. ग्रामेटिकल इंटरप्रिटेशन और लॉजिकल इंटरप्रिटेशन करके दो चीज़ है स्टैट्यूट में. तो जब भी ये क्वेश्चन इंटरप्रिटेशन ऑफ स्टैट्यूट का अंदर ये क्वेश्चन आएगा कॉर्पोरेट लॉ क्वेश्चन पेपर में, तो हम ये चीज़ों को याद रखना है, जैसे कि हम कब लॉजिकल इंटरप्रिटेशन यूज़ करेंगे, कब ग्रामेटिकल इंटरप्रिटेशन यूज़ करेंगे. सो प्रिंसिपल्स ऑफ ग्रामेटिकल इंटरप्रिटेशन अप्लाई टू कंक्लूड द रियल मीनिंग. तो हम ग्रामेटिकल इंटरप्रिटेशन, लॉजिकल इंटरप्रिटेशन दोनों साथ में मिला के पढ़ने का बाद ही अपने को उसका रियल सेंस, उसका सही जो मीनिंग है, अर्थ है, वो पता चलेगा. ग्रामेटिकल इंटरप्रिटेशन
ज़्यादा वर्बल एक्सप्रेशन में इंपॉर्टेंस देगा, ज़्यादा लॉजिकल में इंपॉर्टेंस वो नहीं देगा। ग्रामेटिकल कैसा लॉ लिखा है, कैसा वर्ड यूज़ किया है, उसी तरफ से वो पढ़ना चाहिए उसको, और ग्रामेटिकल में वो ही प्रेफर करेगा। लॉजिकल उतना इंपॉर्टेंस नहीं देगा जब हम ग्रामेटिकल इंटरप्रिटेशन करेंगे तो। मगर थोड़ा सिचुएशन ऐसा है, थोड़ा चीज़ें ऐसा है, लॉ कभी भी ना ग्रामेटिकल इंटरप्रिटेशन में रुकना नहीं चाहिए। किसी सिचुएशन में, किसी हाल में अगर दो इंटरप्रिटेशन लेने का सवाल पैदा हो रहा है तो दोनों चीज़ों का ध्यान रखना चाहिए। ग्रामेटिकल इंटरप्रिटेशन, लॉजिकल इंटरप्रिटेशन, और लॉजिकल इंटरप्रिटेशन को वेटेज ज़्यादा देना चाहिए, क्योंकि वो ये लॉ में एक्ट के हिसाब से इन्फोर्सेबल कर सकते हैं। और कोर्ट कभी भी ना डिलीट नहीं कर सकता, ऐड नहीं कर सकता, क्योंकि लेटर ऑफ लॉ है, उसको ईजिली मॉडिफाई नहीं कर सकते। तो जैसा लॉजिकल डिफेक्टिव है, अगर लॉजिक में डिफेक्ट है, कुछ एम्बिग्यूटी है, कुछ इनकन्सिस्टेंसी है, कुछ इनकम्प्लीट है लॉ में, सेक्शन में, तो फिर उसके हिसाब से हम सिचुएशन के हिसाब से, सर्कमस्टेंसेस के हिसाब से हम लॉजिकल इंटरप्रिटेशन को प्रेफरेंस देना पड़ेगा। और वो स्टैट्यूट जो भी वो इन्फोर्सेबल लॉ के अंदर आएगा, लॉजिकल इंटरप्रिटेशन। अगर कुछ क्लॉसेस में, अगर कोई क्लॉज में 2 पॉसिबल सिचुएशन है, कॉन्स्टिट्यूशन में कंस्ट्रक्शन ऑफ लॉ क्लॉज में 2 पॉसिबल सिचुएशन है, तो कोर्ट क्या प्रेफर करेगा, लॉजिकल इंटरप्रिटेशन प्रेफर करेगा, और उसके हिसाब से, सर्कमस्टेंसेस के हिसाब से उसको एक्ट करना पड़ेगा। ये है जी लॉजिकल इंटरप्रिटेशन एंड ग्रामेटिकल इंटरप्रिटेशन ऑफ स्टैट्यूट्स। थैंक यू।